హాయ్ అండి. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పెసరపప్పు బాగా కడిగి నానబెట్టి ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు ఉడికించాలి. చూడండి, ఇప్పుడు పొంగొస్తుంది కదా, దాంట్లోనే 6 మిర్చీలు వేసుకున్నాను, ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపు, లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు పప్పుని ఉడికించాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. చూడండి, పప్పు వేసారు ఎట్లా వస్తుందో. పప్పు అనేది ఉడుకుతుంది, ఇంకా కొంచెం ఉడకాలి. చూడండి, ఇంకా పప్పు ఇంకా ఉడకాలి. చూడండి, ఉడికింది పప్పు. పప్పు ఉడికింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, పప్పు మంచిగా ఉడికింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రోట్లో ఎల్లిపాయలు లైట్గా దంచుకొని జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో 2 పావుల ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఇక్కడ ఆవాలు, ఇక జీలకర్ర, ఎల్లిపాయలు 2 దంచుకొని వేసుకున్నాం. గోలిన తర్వాత ఎండుమిర్చి 3 వేసుకున్నాను. కరివేపాకు, వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు. ఆల్రెడీ పప్పులో కూడా నేను పసుపు వేసినాను, పోపులో కూడా పసుపు వేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులో పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా 2 కలిపి వేసుకున్నాను. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో పప్పు, మ్యాంగో చట్నీ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ సరళ వ్లాగ్స్ ఛానల్. థ్యాంక్ యూ.